హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాము. దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం దాంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే, చూసారండి, చికెన్ బాగా వేగి ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలో మనము మిగతా మసాలాస్ యాడ్ చేద్దామండి. మిర్చి పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 3 స్పూన్ మిర్చి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మసాలా బాగా వేగి ఆయిల్ పైకి వస్తుంది. ఈ స్టేజ్లో మనము టమాటా ప్యూరీ చేశానండి. టమాటాస్ గ్రైండ్ పెట్టాను. ఈ ప్యూరీ వేస్తాను. టమాటా ప్యూరీ వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇది కూడా కొంచెం అది మనం పచ్చి టమాటా గ్రైండ్ చేసాం కాబట్టి దాంట్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంతసేపు ఒక 5 మినిట్స్ వదిలామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారండి, టమాటా కూడా బాగా వేగింది. వేగి ఆయిల్ వస్తుంది. ఈ స్టేజ్లో నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటానండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చూసారండి, ఇంకా బాగా చికెన్ కుక్ అవుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం చూద్దాం. 15 మినిట్స్ ఉంటే చికెన్ మొత్తం బాగా కుక్ అవుతుంది. గ్రేవీ మొత్తం దగ్గరికి వస్తుంది. చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. 15 మినిట్స్ తర్వాత మనం కలుగుతామండి. చూసారండి, కర్రీ మొత్తం అయిపోయింది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ నేను స్లో ఫ్లేమ్లో పెట్టానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి మంచి చేద్దామండి. ఓకే.